హాయ్, నేను మీ డాక్టర్ కేఎస్ఎస్ గోపినాథ్, జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్, శ్రీ గౌతమి నర్సింగ్ హోమ్, భీమవరం. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ అంబిలికల్ హెర్నియా. అంబిలికల్ హెర్నియా అనేది ఆ, అంటే ఏంటి? ఫస్ట్ అది మనం తెలుసుకుందాం. హెర్నియా అంటే ఒక వీక్ స్పాట్, మన పొట్టలో ఉన్న నాభి అంటే నేవస్ అంటాం. అక్కడి నుంచి వీక్ స్పాట్, అబ్డామినల్ మజిల్స్ వీక్నెస్ వల్ల ఆ మధ్యలోంచి పొట్టలో ఉన్న పేగులు కానీ మొమెంటం అంటే పొట్టలో ఉన్న ఫ్యాట్ కానీ బయటికి వచ్చి అది కనపడుతూ ఉంటుంది. దానివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి? అది పిల్లల్లోనూ రావచ్చు, అడల్ట్స్లోనూ రావచ్చు. దీని కాజెస్ ఏంటి? ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఏంటంటే యూరిన్లో స్ట్రెయిన్ అవటం, మోషన్ స్ట్రెయిన్ అవటం, అంటే అబ్డామినల్ ప్రెషర్ ఇంక్రీజ్ చేసేవన్నీ దానికి ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్. అంటే ఆ హెర్నియా అగ్రివేట్ అవటానికి ఇవి మెయిన్ కాజెస్. సో ఫస్ట్ ఏంటి చెప్పాను? ఒకటి యూరిన్ ముక్కడం, అలాగే మోషన్ ముక్కడం. 3 సిఓపిడి కండిషన్స్, బాగా స్మోకర్స్, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఈ బాగా దగ్గు ఉండడం వల్ల అబ్డామినల్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి అంబిలికల్ హెర్నియా రావడానికి ఇలాంటి ఒక ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవి ఏంటంటే ఒబెసిటీ, అలాగే ఇంతకుముందు ఆల్రెడీ సర్జరీ అయ్యి అబ్డామినల్ వాల్ వీక్నెస్ వల్ల ఆ మధ్యలోంచి హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. ఓల్డ్ ఏజ్, అలా జెనెటికల్ అనేది అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెయిన్ ఫ్యాక్టర్స్ అయితే ఇవి. వీటిని ఆప్షన్స్ అంటూ పెద్దగా లేవు. ఇన్ఫాంట్స్లో యూజువలీ 1 to 2 ఇయర్స్లో ఇది సబ్సైడ్ అయిపోతుంది, దీనికి ఏ సర్జరీ అవసరం పడదు. అడల్ట్స్లో వచ్చేసి దీనికి సర్జికల్ ఆప్షన్స్, మెయిన్ సర్జరీ, లాప్రోస్కోపీ ద్వారా మెష్ చేసి దీనికి సర్జరీ చేయాలి. ఏ టైప్ ఆఫ్ మెష్ చేయాలి, ఎంత సైజ్ వేయాలి అనేది ఆ సైజ్ అంటే డిఫెక్ట్ని బట్టి ఉంటుంది, ఆ హెర్నియా డిఫెక్ట్ని బట్టి ఉంటుంది. ఏంటండి హెర్నియా మామూలు చిన్న బుడగలాగా ఉంటుంది, దానివల్ల ఎప్పుడైనా లాగుతున్నట్టు ఉండడం, అలాగే డిస్కంఫర్ట్ ఉండడం, నాభి చుట్టూ ఇలాగ ఉబ్బుగా ఉండడం, ఏదైనా బరువు ఎత్తినప్పుడు డిస్కంఫర్ట్ రావడం, వంగినప్పుడు, స్టూల్ స్ట్రెయిన్ అప్పుడు, యూరిన్ స్ట్రెయిన్ అయినప్పుడు ఇది అగ్రివేట్ అయ్యి ఇంకా పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా అయితే ఏంటంటే ఇబ్బంది ఉంటే ఉంటుంది. దానికి సర్జరీ ఎందుకు చేయించుకోవాలంటే కాంప్లికేషన్స్ ఉన్నాయండి. ఏం కాంప్లికేషన్స్ అంటే, ఒకవేళ కనుక చిన్న పేగు వచ్చి అక్కడ ఇరుక్కుపోతే ఎమర్జెన్సీలో మనం దాన్ని సర్జరీ చేసి ఆ పేగుని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ పేగు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే మొమెంటం అంటే ఫ్యాట్ ఉంటే ఫ్యాట్ కూడా ఒక్కొక్కసారి కుళ్ళిపోయి బాగా నొప్పి చేస్తుంది. అది తగ్గించాలంటే వెంటనే దాన్ని కట్ చేసి అయినా సర్జరీ చేయాలి, లేదా లాప్రోస్కోపీ ద్వారా. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే లాప్రోస్కోపీ అండి. ఇప్పుడు ఓపెన్ సర్జరీ చాలా తక్కువ, అన్లెస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తప్ప. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకపోతే లాప్రోస్కోపీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ అంబిలికల్ హెర్నియా. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ రాదా అండి, రికరెన్స్ రాదా అంటే రావచ్చు. సో ఆ ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఏమేంటండి? యూరిన్ స్ట్రెయిన్ చేయకూడదు, అంటే ప్రోస్టేట్ గ్లాండ్కి సంబంధించి ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అలాగే కాన్స్టిపేషను, డయేరియా, మాటిమాటికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ ఇలా ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా, అండ్ అబ్డామిన్లో ఫ్లూయిడ్ ఉన్నవాళ్ళు, అంటే లివర్ డిసీజ్, సిర్రోటిక్ లివర్ ఉన్న వాళ్ళల్లో కంపల్సరీ ఇది రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఫస్ట్ అండ్ అట్మోస్ట్ వెయిట్ లాస్ ఉండాలి, అబ్డామినల్ వాల్ మజిల్స్ స్ట్రెంథనింగ్ ఉండాలి, స్ట్రైనింగ్ ఉండకూడదు, యూరిన్ కానీ మోషన్ కానీ, దగ్గకూడదు, స్మోకింగ్ చేయకూడదు. ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తే అంబిలికల్ హెర్నియా మళ్ళీ రాకుండా ఉంటుందండి. ఈ అంబిలికల్ హెర్నియా పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ఏమేమి ఉండొచ్చు? పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ అంటే మనం మెష్ చేస్తామండి. లాప్రోస్కోపిక్ సర్జరీ అయితే మళ్ళీ మెష్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఒక 10 to 15% ఉంటుందండి. వాళ్ళల్లో ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే మెష్ తీసేసి రావచ్చు. సో మనం ఎన్ని హైజీనిక్ కండిషన్ ఉన్నా వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ మీద కూడా ఆధారపడి ఉంటుందండి. కొంతమందిలో ఈ ప్రాబ్లం రావచ్చు. సో అలాంటప్పుడు ఆ మెష్ తీసేస్తాం. మళ్ళీ మామూలే ఏదైతే హోల్ ఉందో దాన్ని సూచర్స్ ద్వారా కొట్టి మనం పర్టికులర్గా వాళ్ళకి సపోర్టివ్ మెజర్స్, ప్రివెంటివ్ మెజర్స్ వాళ్ళకి చెప్తాం. అబ్డామినల్ బైండర్, అబ్డామినల్ బెల్ట్లు ఇవన్నీ ఇస్తాం. సో ఈ అంబిలికల్ హెర్నియా అనేది ఈజీ టు మెయింటైన్ ఫర్ సర్జరీ. సర్జరీ అయిన తర్వాత కూడా మీరు కరెక్ట్గా ఉంటే, ప్రివెంటివ్ మెజర్స్ని కరెక్ట్గా పాటిస్తే కనుక మీరు ఈ అంబిలికల్ హెర్నియా మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ డాక్టర్ కేఎస్ఎస్ గోపినాథ్, శ్రీ గౌతమి నర్సింగ్ హోమ్. హవీష్ మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే. థ్యాంక్ యూ.